ఓ అద్భుతమైన కథ. ఒక గర్భవతి అయిన భార్య, ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు. భార్య: ఏమనుకుంటున్నావు? అబ్బాయి పుడతాడనా, అమ్మాయినా? భర్త: అబ్బాయి అనుకో, వాడికి లెక్కలు నేర్పుతాను. ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం. స్విమ్మింగ్ నేర్పుతా, చెట్లు ఎక్కడం నేర్పుతా. భార్య: మరి అమ్మాయి పుడితే? భర్త: అమ్మాయి అయితే ఏమి నేర్పనవసరం లేదు, అదే నాకు నేర్పుతుంది. నేనేం తినాలి, ఏమి తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఒక రకంగా మా అమ్మలాగా అన్నమాట. ఇక నేను దానికి ప్రత్యేకంగా ఏమి చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది. నన్నెవరైనా బాధ పెట్టారనుకో, వాళ్ళని అసలు క్షమించదు, ఎదురు తిరుగుతుంది. భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెబుతుంది. మా నాన్న నా కోసం అది చేశాడు, ఇది చేశాడు అని. భార్య: అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది, అబ్బాయి అయితే చేయడంటారు అంతేగా? భర్త: కాదు, అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకొని చేస్తాడు, అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయి. భార్య: అదేం శాశ్వతంగా మనతోని ఉండిపోదు కదా? భర్త: ఉండదు, కానీ మనం దాని గుండెలో ఉండిపోతాం. అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు. అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు. కూతురంటే కూడికల తీసివేతల లెక్క కాదు, నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క. కూతురంటే దించేసుకోవలసిన బరువు కాదు, నీ ఇంట్లో వెలిసిన కలపతరువు. కూతురంటే భద్రంగా చూసుకోవలసిన గాజు బొమ్మ కాదు, నీ కడుపున పుట్టిన మరో అమ్మ. కూతురంటే కష్టాలను కన్నీలకు వీరునామ కాదు, కల్మషం లేని ప్రేమకు చిరునామా. కళ్యాణం అవ్వగానే నిన్ను విడిచి వెళ్ళినా పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టం వచ్చినా. తన ఇంటి పేరు మార్చుకున్నా కడదాకా వదలదు పుట్టింటి పైన ప్రేమను. కొడుకుల కాటి వరకు తోడు రాకపోయినా అమ్మాయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ. కూతురున్న ఏ ఇల్లు అయినా ఆనంద నిలయమవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.